హాయ్ ఫ్రెండ్స్. గోంగూర పప్పు. ఆ మాట వినంగానే నోరూరుతుంది కదూ! అదే కదండీ మరి గోంగూర పప్పుకున్న స్పెషాలిటీ. మరి లేటెందుకు? ఇప్పుడే గోంగూర పప్పు చేసేసుకొని తినేసేద్దాం. ముందుగా కుక్కర్‌లో కందిపప్పు ఇంకా శనగపప్పు 2 మిక్స్ చేసుకొని వాటర్ పోసి జీలకర్ర, పసుపు వేసి పప్పును మెత్తగా ఉడకపెట్టుకోవాలి. తర్వాత గోంగూరని కడాయిలో ఆయిల్ వేసి బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న గోంగూరని ఉడికించుకున్న పప్పులో వేసి కలపాలి. విడివిడిగా ఎందుకంటే రెండిటిని కలిపి ఉడకబెడితే పప్పు ఉడకదు, గోంగూర ఉడకదు కాబట్టి. అదే పప్పులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొంచెం కారం, టేస్టీకి సరిపడా ఉప్పు వేసి కాసేపు స్టవ్ పై అలాగే ఉంచి ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, కల్యమాకు, పసుపు వేసి కొంచెం సేపు వేగినంక పప్పులో ఈ తాలింపును వేసి దించేయడమే. ఎంతో టేస్టీ గోంగూర పప్పు రెడీ. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.